వందే మాతర గీతానికి పశ్చిమ బంగాల్ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వందే మాతర గీతం యావత్ భారత జాతికి సంబంధించిన అంశమైన సంగతి తెలుసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి ఆయన సలహా ఇచ్చారు. కాగా వందే మాతరంపై రాజ్యసభలో చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే మాతర గీతం విశిష్టత ఆయన సభకు తెలిపారు. వందే మాతర గీతం యావత్ భారతదేశానికి స్ఫూర్తి నింపుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వందే మాతరం గీతానికి ఎంతో ఔన్నత్యం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ సదరు ఔన్నత్యం కొనసాగుతోందన్నారు అమిత్ షా. రాజ్యసభలో తాజాగా వందే మాతరంపై ప్రత్యేక చర్చను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. కాగా ఈ నెల వందే మాతరం గీతంపై ఈ నెల 8న లోక్సభలో ప్రత్యేక చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మేలు కోసం ఉద్దేశపూర్వకంగా వందే మాతర గీతంపై పార్లమెంటులో అధికార పక్షం చర్చ చేపట్టిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వందే మాతర గీత రచయిత బకిం చంద్ర చటర్జీ బెంగాలీ అనే విషయాన్ని కూడా ప్రియాంక గాంధీ సభలో పేర్కొన్నారు. అయితే ప్రియాంక గాంధీ ఆరోపణలు కేంద్ర మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. బకిం చంద్ర చటర్జీ బెంగాలీ అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే బంకిం చంద్ర కలం నుంచి జాలువారిన వందే మాతర గీతం బెంగాల్కే పరిమితం కాదని అమిత్ షా కుండబద్దలు కొట్టారు. యావత్ భారతీయుల్లో దేశభక్తిని నింపిన అద్భుత గీతం వందే మాతరం అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలోనే వందే మాతరం జాతీయ గీతం అయ్యిందన్నారు. ఇప్పటికైనా వందే మాతర గీతానికి సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రియాంక గాంధీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహానిచ్చారు. కాగా చర్చను ప్రారంభిస్తూ కొన్ని వేల సంవత్సరాల భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని వందే మాతరం ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతం రాసే నాటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో వందే మాతరం కొత్త శక్తిని నింపిందన్నారు. వందే మాతర గీతం ఇచ్చిన స్ఫూర్తితోనే ఆంగ్లేయుల పాలనపై భారతీయులు అలుపెరగని పోరాటాన్ని చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తి నింపిన వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలల్లో ఈ గీతాన్ని ప్రచురించారు. వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రావడానికి ప్రేరణ ఒక చిన్న సంఘటన. ఈ నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, వారికి ఒక ప్రేరణ కల్పించడానికి వందే మాతరం అంటూ భరతమాతను ఆరాధిస్తూ బంకిం చంద్ర చటర్జీ గీత రచన చేశారు. కాగా వందే మాతరం గీతంపై చర్చకు లోక్సభలో 10 గంటలు కేటాయించారు. వందే మాతర గీత రచన జరిగి ఇటీవల 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కాగా ఢిల్లీలో జరిగిన వందే మాతర సామూహిక గేయ ఆలాపనలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనడం విశేషం. మొత్తానికి వందే మాతరం గీతంపై పార్లమెంటులో జరిగిన చర్చ దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంది.